ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. పిల్లలు అసలు మీకేమవుతోంది? చిన్న చిన్న సమస్యకు కూడా చావే పరిష్కారం అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆత్మహత్య అనేది అనాలోచితమైన నిర్ణయం అని. మరోవైపు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే వారికి ప్రపంచం. కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలనుకోవటం తప్పులేదు, కానీ ఆ కోణంలో ఆలోచిస్తూ మరీ సున్నితంగా పెంచేస్తున్నాం ఆ పిల్లల్ని అనిపిస్తోంది కొన్ని ఘటనలు చూస్తుంటే. విశాఖలో 2 విషాదకరమైన ఘటనలు, 2 కూడా చాలా బాధాకరమైన ఘటనలు, ప్రతి ఒక్కరూ చర్చించుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి ఘటనలు. ఒకటి సాయి తేజ. సమతా కాలేజీలో 2 మహిళా లెక్చరర్లు తీవ్రంగా తన్ని మానసికంగా ఒకరు, శారీరకంగా లైంగికంగా ఒకరు వేధిస్తున్నారు. దాన్ని భరించలేక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అనే కారణాలతో సాయి తేజ ఆత్మహత్య చేసుకుంటే, ఒక 2 రోజుల వ్యవధిలోనే అంటే నిన్ననే మరో ఘటన జరిగింది విశాఖలో. CA చదువుతున్నటువంటి ఒక అబ్బాయి అఖిల్ వెంకటకృష్ణ అబ్బాయి, అబద్ధం చెప్పాను నాన్న, మీకు అబద్ధం చెప్పడం వల్ల నా వల్ల మీరు చాలా మాటలు పడుతున్నారు, అబద్ధం అనేది ఒక పెద్ద చావుకి కారణమవుతోంది అంటూ తను ఒక హెడ్డింగ్ పెట్టి, నా చావుకి ఎవరూ కారణం కాదు, నేను చెప్పిన అబద్ధమే నేను ప్రాణాలు తీసుకోవడానికి కారణమవుతోంది అంటూ మరో యువకుడు బలవంతంగా హీలియం గ్యాస్ సిలిండర్ పెట్టుకొని మొహానికి ఒక కవర్ చుట్టుకొని ఆ రకమైనటువంటి తనను తాను హింసించుకుంటూ ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటన. ఇక్కడ 2 కూడా ఈజీగా పేరెంట్స్కి కానీ బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ కన్వే చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలా మీకు కావాల్సిన వారి దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకొని మూవ్ ఆన్ అయితే కనుక అసలు ప్రాణాలు తీసుకునేటంత ఆలోచన కూడా మీ మైండ్లోనికి రాదేమో అనేది అభిప్రాయం. కానీ మిమ్మల్ని కోల్పోయిన మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు మీకోసం ఏడుస్తున్నటువంటి ఆ రోదన, ఆ కన్నీటికి సమాధానం ఎవరు చెప్తారు అంటే, అక్కడ ఇలాంటి ప్రశ్నకి అసలు ఏ సమాధానం దొరకటం లేదు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటే ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా వాళ్ళు సజెషన్ ఇస్తారు. అంతే కనుక అవునరా నీకు చచ్చిపోవాలని ఉంటే చచ్చిపోరా అని అనరు. అరే ఎంత చిన్నదానికి ఎందుకురా అలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు, వీళ్ళకి చెప్తే ఇది సాల్వ్ అవుతుంది అని ఖచ్చితంగా మీకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని వాళ్ళ నుంచి మీరు ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు చిన్న చిన్న ఆలోచనతో. బట్ మీరు లేకపోతే, మీరు లేని లోటు మీ తల్లిదండ్రులకి ఎంతగా వేధిస్తుందంటే, వాళ్ళు రోధించి ఆ కన్నీటి బొట్టులకు, ఆ కన్నీటి ధారకి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కటి ఆలోచించండి. సాయి తేజ విషయానికి వస్తే, ఈ అబ్బాయి ఇంత లైంగికంగా వేధింపులకు గురవుతున్నప్పుడు ఆ లైంగికంగా వేధిస్తున్న వారు కూడా ఎవరు అల్లాటప్ప వ్యక్తులు కాదు, తెలియలేని వ్యక్తులు కాదు. నువ్వు రోజు కాలేజీకి వెళ్ళి వాళ్ళతో పాఠాలు వినాల్సిన వాడివి. నీకు అంత ఇన్కన్వీనియంట్ ఉన్నప్పుడు నువ్వు కాలేజ్ మేనేజ్మెంట్కి ఒక్కసారి చెప్తే, మీ పేరెంట్స్కి మీరే ఎందుకు డిసైడ్ అయిపోతున్నారు, ఇవి అమ్మా నాన్నతో చెప్పుకోలేము, కాలేజ్ మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మనకు చేయరు అని ఒక ఏకపక్షమైన నిర్ణయానికి, వన్ సైడ్ డెసిషన్కి మీరు ఎలా వెళ్తున్నారు? ఈవెన్ ఫ్రెండ్స్తో చెప్పుకున్నప్పుడు కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి. వాళ్ళు కూడా ఒరే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్దాంరా అని అంటే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పి వాళ్ళు అప్పుడు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఫర్దర్గా మీరు ఇంకొక పోలీస్ కంప్లైంట్ ఏదో ఇవ్వచ్చు. అదేం పర్మనెంట్ కాలేజ్ కాదు, ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట వెళ్ళి జాయిన్ అవుతారు. మీరు కూడా ఎవిడెన్స్తో ఉన్నారు కాబట్టి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరు అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అక్కడ ఆ అబ్బాయి తీసుకున్న రాంగ్ డెసిషన్ సాయి తేజ విషయంలో. ఈవెన్ ఈ వీడియో వైరల్ అయినాక కూడా ప్రతి ఒక్కరు కామెంట్లో తమ అభిప్రాయాలు చెప్పింది ఒకటే, ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు, నువ్వు అంత సున్నితమైన మనస్కుడివైతే, నువ్వు అంత సెన్సిటివ్గా ఉన్నవాడివైతే నువ్వు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంది, బెస్ట్ ఆప్షన్ అది. సెకండ్, పేరెంట్స్కి చెప్పుకోవచ్చు. లేకపోతే తమ్ముడు ఉన్నాడు, కొంచెం మెచ్యూరిటీ బాగానే ఉంది అబ్బాయికి. ఎందుకంటే తన అన్నకు జరిగిన అన్యాయం కోసం ఆ లెక్చరర్లు ఇద్దరిని కూడా మాకు అప్పచెప్పండి అంటూ ఫైట్ చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా చేసినటువంటి అబ్బాయి. సో చెప్పుకోవచ్చు, చెప్పుకొని ఆ కాలేజ్ మారిపోవడమో లేకపోతే ప్రిన్సిపల్కో చెప్పొచ్చు. అక్కడైతే సొల్యూషన్ అనేక రకాలుగా ఉంది. ఇక నిన్న సూసైడ్ చేసుకునే హీలియం గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని
మా అమ్మా నాన్న విజయవాడలో ఉంటారండి, నేను ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను, అలాగే ఈ ఎగ్జామ్స్ రాసి నేను పాస్ అయిపోతే నాకు ఇక్కడ పోస్ట్ కూడా వస్తుంది, విజయవాడలో అయితే 20,000 ఇస్తారు, విశాఖలో అయితే బ్రాంచ్ ఉంది 30,000 ఇస్తారు, నాకు రెంట్కి అద్దెకి కావాలండి అని చెప్పి అప్రోచ్ అయితే పాప మా ఓనర్ ఆవిడ కూడా సింగిలే ఉంటున్నారు, ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ. అయ్యో మనము హౌస్ కనుక అవైలబిలిటీగా ఇస్తే ఆ కుర్రాడు చదువుకోవడానికి అడుగుతున్నాడు, చూస్తే మంచోడ్లాగా ఉన్నారు అని ఇచ్చింది. అయితే 1వ తేదీన తను ఒక బ్యాగ్తో పాటు ఈ హీలియం సిలిండర్ని తీసుకొచ్చాడు. ఇదేంటి బాబు నువ్వు ఉంటానంటున్నావు, సిలిండర్ తీసుకొచ్చావంటే, లేదండి ఇది మా ఫ్రెండ్ది ఉంచమన్నాడు, వచ్చి తీసుకెళ్ళిపోతాడు అంటే, ఆహా సరేలే అనుకుంది. కానీ ఆవిడకు ఇంకో ఆలోచనే లేదు. బట్ నిన్న కార్తీక ఈ పూజలు జరుగుతున్నాయి కదా, పాపం ఆవిడ బాగా టైర్డ్ అయి పడుకుంటే ఈ కుర్రోడు ఎప్పటికీ తలుపు తీయలేదని, బాబు అఖిల్ ఇంకా వెళ్ళలేదా నువ్వు కాలేజ్కి అని ఆవిడ తలుపు కొడుతుంటే ఎంతకీ తీయలేదు, లోపల గడపెట్టుంది. ఆవిడకి ఇంకా డౌట్ వచ్చి ఆపోజిట్లో ఉన్న సచివాలయం స్టాఫ్కి చెప్పింది, బాబు మా ఇంట్లో కుర్రోడు దిగాడు, ఉదయం నుంచి ఫోను లిఫ్ట్ చేయట్లేదు, తలుపులు తీయట్లేదు చూడండి అంటే, చూసేటప్పటికి ఆ అబ్బాయి ఫేస్కి ఇలాగా ఒక కవర్ పెట్టేసుకొని ఆ హీలియం సిలిండర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఆ లిక్విడ్ని పీల్చి తను అలాగా నిర్జీవం అయిపోయినటువంటి పరిస్థితి, వెగుతు జీవిగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కట్ చేస్తే ఆ అబ్బాయిది ఆరిల్లోవే, కానీ పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు అని చెప్పి, అంటే ఈ అబ్బాయి ఆల్రెడీ తను చేసిన మిస్టేక్ ఏంటి, తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఇలా ఒక రెంట్కి హౌస్ తీసుకొని ఇక్కడే తన ప్రాణాలు వదలాలి అని, అందుకే ఆ ప్రిపరేషన్తోనే సిలిండర్ తెచ్చుకున్నాడు. అయితే ఆ అబ్బాయి ఒక సూసైడ్ నోట్ రాశాడు, నా చావుకి ఎవరూ కారణం కాదు, నేను ఒక పెద్ద అబద్ధం చెప్పాను, దానివల్ల నా తల్లిదండ్రులు చాలా మాటలు పడుతున్నారు, యాక్చువల్గా నేను CA ఎగ్జామ్స్ రాస్తున్నాను, అన్నీ పాస్ అయిపోయాను, ఒకటే ఫెయిల్ అయ్యాను అని చెప్పాను, కానీ నేను ఎగ్జామ్స్ అన్నింటికి ఫీజు కడుతూ వచ్చాను, కానీ ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెంప్ట్ అవ్వలేదు, కానీ నేను అబద్ధం చెప్పాను, ఆ అబద్ధం వల్ల మా పేరెంట్స్ మాటలు పడుతున్నారు. సో ఇప్పుడు ఒక కొడుకు చనిపోయాడు అని ఆలోచన కన్నా ఒక అబద్ధాలు కోరు చనిపోయాడు అని మీరు ఆలోచన చేసి లైట్ తీసుకోండి నా చావుని అంటూ ఆ కుర్రాడు రాశాడు. ఇంకొకటి కూడా రాశాడు ఒక లైన్, నేను చనిపోయిన తర్వాత ఈ సిలిండర్ని తీసుకెళ్ళి షాపు అతనికి ఇచ్చేయండి, ఈ డిపాజిట్గా 10,000 రూపాయలు ఆ షాప్ ఆయన తీసుకున్నాడు, ఈ సిలిండర్ ఇస్తే మీకు ఒక 10,000 ఇస్తాడు అని. ఎందుకు అంత ప్రిపరేషన్, ఒక సిలిండర్ కొనుక్కోవాలి, ఇంట్లో తెచ్చుకోవాలి, అది పెట్టుకొని చనిపోవచ్చు అని ఎంత ఆలోచన చేసిన ఈ అబ్బాయి ఒక్కసారి పేరెంట్స్కి కన్వే చేస్తే, అమ్మ నేను చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మరీ స్ట్రెస్ చేస్తే నేను చచ్చిపోవడమే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎగ్జామ్స్ అటెంప్ట్ అవ్వలేదు, కానీ ఇప్పటి వరకు చదివిన స్టడీస్కి ఒక జాబ్ చేస్తాను, మంచిగా సెటిల్ అవుతానని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అఖిల్ పేరెంట్స్కి ఏది కష్టం, తన కొడుకు ఫెయిల్ అయ్యాడు అనే విషయం కష్టమా, లేకపోతే తన కొడుకు పూర్తిగా లేడు మాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు అనే విషయం కష్టమా? సో ఈ ఘటనలో ఇప్పుడు అఖిల్ వాళ్ళ పేరెంట్స్కి ఏది కష్టం, తన కొడుకు ఫెయిల్ అయ్యాడు, చదువు అంటే ఇష్టం లేదు కానీ జాబ్ చేసి సెటిల్ అవుతాడు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడం ఈజీనా, లేకపోతే కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయాడు ఇక మాకు లేడు కడుపు కోత మిగిల్చాడు అనే విషయం కష్టమా? ఎందుకు ఆలోచించట్లేదు యువత? ఈ మధ్య మీరు బలవన్మరణాలకు పాల్పడుతుంటే అసలు సొసైటీలో ఒక రకమైన భయం పుట్టుకుంటుంది. ఇంకొకటి సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు, తరచుగా ఏదైతే మనం ఒక ప్రమాదాల్ని తరచుగా ఎక్కువగా చూస్తూ ఉంటామో చాలామంది వాటికి కనెక్ట్ అవుతారట. అదే ఆలోచన వాళ్ళు ప్రేరేపణగా మారుతుందట. వాళ్ళకి ఎవరికైనా కొంత వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి కష్టం వస్తే మొన్న ఆ విషయం చూసాం కదా, ఈజీగా అతను చనిపోయి ఆ ప్రాబ్లం నుంచి స్కిప్ అయిపోయాడు, మనం కూడా అలాంటి డెసిషన్ తీసుకుందామని ఆలోచన వైపు ప్రేరేపించబడే వాళ్ళు చాలామంది ఉంటారంట. ఇది జనరల్గా సైకాలజీగా చెప్పేది కాదు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఒకటి, రెండు ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు. రెండు, యూత్ వరకు వస్తే అనుకున్నట్టుగా జాబ్ రాలేదనో, అనుకున్నట్టుగా స్టడీస్లో మనం ర్యాంక్స్ కొట్టలేదనో, అచీవ్మెంట్ లేదనో, మనల్ని ఫెయిల్యూర్గానే అందరూ ట్రీట్ చేస్తారనే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కావచ్చు. ఇంకొకటి, ఈ వివాహేతర సంబంధాల వల్ల ఆత్మహత్యలు, ఒకరి చేతిలో మోసపోయాము అనేటటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రధానమైన ఈ 4 కారణాలే బలవంతంగా ప్రాణాలు తీసుకోవటానికి ముఖ్యమైనటువంటి కాజెస్గా మనం చూడొచ్చు. ఏదేమైనా విశాఖలో జరిగిన ఈ 2 ఘటనలు చాలా బాధాకరమైన ఘటనలుగానే చెప్పాలి. మీరేమంటారో కూడా మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు